ఫస్ట్ కంపెనీ నాకు సదర్లాండ్ లో వచ్చింది సార్. సదర్లాండ్ లో ఫస్ట్ వాళ్ళు హైరింగ్ ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ కింద చేశారు. బట్ నాకు సాఫ్ట్వేర్ డెవలపర్ సైడ్ మాకు ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదు, సో నాన్ టెక్ ఇస్తా అని చెప్పారు. సో నేను రిజెక్ట్ చేసేసాను ఆ ఆఫర్. అండ్ సెకండ్ నాకు ఓండస్ టెక్నాలజీస్ లో స్విస్ టెక్నాలజీస్ కండక్ట్ చేసేసారు. ఇన్స్టిట్యూట్ వాళ్ళు Yes, sir, yes, sir. ఓకే డ్రైవ్ కండక్ట్ చేశారు. ఇక్కడే ఇన్స్టిట్యూట్ లోనే డ్రైవ్ కండక్ట్ చేశారు. సో అది అటెండ్ అయ్యాను. సో అందులో సెలెక్ట్ అయ్యాను. ఓకే అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫోజన్ డేటా సొల్యూషన్స్ అని చెప్పి లింక్డ్ ఇన్ లో నేను ఎట్ ది సేమ్ టైం నేను వాకిన్స్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చింది అటెండ్ అవుతూ కూడా నేను లింక్డ్ ఇన్ లో ఇంకేమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయేమో అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసి ఇట్లా 2025 పాస్అవుట్ కి ఫ్రెషర్ ఆపర్చునిటీ ఉంది సేల్స్ ఫోర్స్ డెవలపర్ అంటే అక్కడికి వెళ్ళి రిటర్న్ ఎగ్జామ్ రాసేసారు. ఆ ఇంటర్వ్యూ మొత్తం 6 రౌండ్స్ ఉండింది. ఓకే 6 రౌండ్స్ ఇంటర్వ్యూ టోటల్. రౌండ్స్ ఆఫ్ రౌండ్ ఇంటర్వ్యూ. టెక్నికల్ రిటర్న్ 6 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ సార్. ఓకే ఓకే ఎస్ సార్, 6 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ. అందులో ఫస్ట్ ఇది టెక్నికల్ రిటర్న్ అసెస్మెంట్. సో వాళ్ళు మనకు క్వశ్చన్ పేపర్ ఇస్తారు, అందులో 60 మార్క్స్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్స్ 4 సెక్షన్స్ ఉంటాయి, దానికి తగ్గట్టు మనం ఆన్సర్ రాసి సబ్మిట్ చేయాలి. వాళ్ళ తర్వాత దాన్ని గో త్రూ చేసి ఒకవేళ నేను వర్త్ అనిపిస్తే వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఓకే సో అలాగా నెక్స్ట్ రౌండ్స్ అనేవి హెచ్ఆర్ రౌండ్, మేనేజర్ రౌండ్, ఆర్కిటెక్ట్ రౌండ్, ప్రతి దానిలోని ఇంకా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా టెక్నికల్ క్వశ్చన్స్ అనేవి నార్మల్. ఓకే ఓకే